ఋషికొండ ప్యాలెస్తో 100 కోట్లు వృధా అన్నటువంటి వార్తను హైలైట్ చేసి ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికిరావు. వైకాపాయంలో 100 కోట్లు వృధా చేస్తూ ఋషికొండపై నిర్మించిన ప్యాలెస్ ఇప్పుడు దేనికి ఉపయోగపడటం లేదు, అటు పర్యాటకానికి అనువుగా లేదు, అలాగని ఖాళీగా వదిలేయలేని పరిస్థితి. దాన్ని ఎలా వినియోగంలోకి తేవాలనేది వచ్చే నెలలోపు ఒక నిర్ణయం తీసుకుందాం అని రాష్ట్ర మంత్రిమండలి భావించింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అధికారులు వెళ్ళిపోయాక మంత్రులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఋషికొండ ప్యాలెస్ని ఏం చేద్దామనే దానిపై మంత్రులు పలు ప్రతిపాదనలు చేశారు. ఆ భవనాల్లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని కేంద్రాన్ని కోరదామని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే రాష్ట్ర రాజధానిలో అయితే బెంచ్ ఇస్తారేమో కానీ అక్కడ ఉంటే సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించకపోవచ్చు అని సీఎం అభిప్రాయపడ్డారు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఇవ్వచ్చని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. భవనాల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో మరికొన్ని గదులు నిర్మిస్తే ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఇవ్వచ్చని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు అభిప్రాయపడ్డారు. ఇంకొన్ని ప్రతిపాదనలపై చర్చించాక మంత్రులు ఎమ్మెల్యేలు ఋషికొండ ప్యాలెస్ని సందర్శించి దాన్ని ఏం చేయొచ్చు చెప్తే బాగుంటుందని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రజలను సందర్శనకు అనుమతించడంపై చర్చ జరగక అది సాధ్యపడకపోవచ్చు అనే భావన వ్యక్తమైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ అందరూ కలిసి ఒక్కసారి మనుషుల్లాగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంత అద్భుతమైనటువంటి నిర్మాణాలని అదేదో తప్పుడుదిగా కట్టారనో తప్పుగా కట్టారనో చూపించేటటువంటి ప్రయత్నం. ఐటీ శాఖ అక్కడి నుంచి నడుపుకోకూడదా, ప్రభుత్వ శాఖలు అక్కడి నుంచి నడుపుకోకూడదా, దాంట్లోంచి అన్నీ ఇక్కడే కూర్చోబెట్టుకోవాలా? ఐటీ ఎవరు వచ్చినా సరే అక్కడికే వస్తారు, వచ్చేటటువంటి వాళ్ళని అక్కడికి పిలుచుకోవచ్చు కదా, లేదు పోనీ డెస్టినేషన్ వెడ్డింగ్లకి ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అతి తక్కువ వ్యయంతో కొండ పైకి ఒక రోడ్డు, ఆ పైన ఇంత అద్భుతమైనటువంటి భవనాల్ని అదేదో తప్పుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం. ఇక్కడ కర్రకట్ట వెనకాల అక్రమ నిర్మాణం అన్నది చట్టబద్ధంగానే కనబడుతున్నా వాటిని గొప్పవిగా చిత్రీకరిస్తూ అదే సందర్భంలో అక్కడది అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని మొన్నటిదాకా ఏమని తప్పు ప్రచారం చేశారు, నిబంధనలకు విరుద్ధం, పర్యావరణానికి విరుద్ధం. మరి పర్యావరణానికి విరుద్ధం అయితే ఎందుకు కూల్చేయట్లా, ఎందుకు దాన్ని ధ్వంసం చేయట్లేదు? పర్యావరణ విరుద్ధం కాదు, పచ్చి అబద్ధాలతో నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి ప్రజల్ని మోసం చేశారు మీడియా ప్లస్ రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో అసహ్యకరమైన రాజకీయానికి సజీవ సాక్ష్యం ఈ ఉదంతో. ఇప్పటికీ అదేదో తప్పుగా చూపించేటటువంటి ఒక వైనం. లేకపోతే వక్ఫ్ బిల్లుకి రాజ్యసభ